మాది శ్రీరంగపట్నం అనే ఊరు. ఈయన పరంధామయ్య. పరంధామయ్యకు ముగ్గురు తమ్ముళ్ళు. చిన్నతనం నుంచి అదే ఊరిలో ఉంటూ అక్కడే వ్యవసాయం చేసుకుంటూ కొన్ని వ్యాపారాలు కూడా చేసి ఎంతో డబ్బు సంపాదించాడు పరంధామయ్య. పరంధామయ్య చిరాకుగా గబగబా లోపలికి వచ్చి భార్య సుశీలను పిలిచి, చూడు సుశీల, సోము నా మీద కోర్టు కేసు వేశాడు. ఆ గుడి పక్కన ఉన్న పొలం తనకే చెందుతుందట. తను ఆర్థికంగా వెనుకబడి ఉన్నాడని, అందువల్ల తల్లి ఆస్తి తనకు మొత్తం చెందాలని కేసు వేశాడు. అసలు ఇది ఏమాత్రమైనా బాగుందా చెప్పు? అందరికంటే పెద్దవాడిని. అమ్మ ఆస్తి నాకే కదా చెందవలసింది. సోము పరిస్థితి బాగలేనంత మాత్రాన పెద్దవాడిని నన్ను పక్కన పెట్టి వాళ్ళ ముగ్గురు కలిసి ఇంత పని చేస్తారా? ఇక నా పెద్దరికానికి విలువేముంది? అంతగా ఆస్తి కావాలనుకుంటే వచ్చి నన్ను బతిమలాడితే నేనే ఇస్తాను. అందుకని కోర్టుకెళతారా అంటూ సుశీల మీద విరుచుకుపడ్డాడు. సుశీల ఏమీ మాట్లాడలేక ఎటూ చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. తండ్రి వద్ద నుంచి న్యాయంగా రావాల్సిన ఆస్తి ఎప్పుడో అన్నదమ్ములందరికీ వచ్చింది. ఇక తల్లి పేరు మీదున్న ఆస్తి మాత్రం ఈ మధ్య తల్లి కాలం చేయడంతో పెద్దవాడైన తనకే రావాలని పరంధామయ్య పట్టుపట్టాడు. కాకపోతే మిగిలిన ముగ్గురిలో సోము ఆర్థికంగా వెనుకబడి ఉండడం వల్ల అతనికి రావాలని మిగతా ముగ్గురు అనుకున్నారు. అక్కడ మొదలైంది గొడవ. తను సొంతగా సంపాదించుకున్న తండ్రి నుంచి వచ్చిన ఆస్తి వచ్చినా కూడా దీనికోసం పరంధామయ్య ఇంతలా పట్టుపట్టడం మిగిలిన ముగ్గురికి నచ్చలేదు. తమ్ముళ్ళు అడిగితే తను ఆస్తి ఇవ్వడానికి పెద్దగా అభ్యంతరం ఏమీ లేదు పరంధామయ్యకు. కానీ ఒకవేళ అలా గనక జరిగితే అక్కడ తను ఏం చెబితే అదే జరగాలి. ఇక అప్పటి నుంచి పరంధామయ్య ఏదో తన తమ్ముడికి దానం చేసినట్టుగా ప్రవర్తిస్తాడు. ఇదంతా మిగతా ముగ్గురు తమ్ముళ్లకు తెలుసు. అందుకని అడిగి తీసుకోవడం వాళ్ళు ఇష్టపడలేదు. పరంధామయ్య పెద్దరికం వరకు వారు భరించగలరు. కానీ పెద్దరికం పేరుతో తను చూపే అహంకారాన్ని మాత్రం వాళ్ళు భరించలేకపోయారు. అందువల్ల తప్పనిసరి కోర్టుకు వెళ్ళారా అన్నదమ్ములు. తనను అడగలేదు సరికదా, ఏకంగా కోర్టులో కేసు వేశారు. ఇక తన పెద్దరికానికి తనకు విలువేముంది? తమ్ముళ్ళంటే నేను ఏం చెప్తే అది చేయాలి. ఇలా మనసులో బాధపడుతూ ఒక గుడిలో కూర్చున్నాడు పరంధామయ్య. ఇంతలో అటువైపుగా ఒక వ్యక్తి వచ్చాడు. ఏమిటండి అంత దిగులుగా కూర్చున్నారు అని అడిగాడు ఆయన. అందుకు పరంధామయ్య చాలా చికాకుగా, నన్ను నా పెద్దరికాన్ని ఎవ్వరూ గౌరవించడం లేదు. నాకు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదు. ఇక నాకు విసుగు కాక బాధ కాక ఇంకేముంటుంది అన్నాడు. అందుకు ఆ వ్యక్తి, పెద్దరికం అనేది బాధ్యత, అదొక పదవి కాదు విలువ ఇవ్వడానికి అన్నాడు. పరంధామయ్య అసలే విసుగులో ఉన్నాడేమో. ఆ వ్యక్తి మాట్లాడిన మాటలకి కోపం వచ్చింది. ఏమిటయ్యా నువ్వు నాకు చెప్పొచ్చేది? అసలు నువ్వెవరు? వచ్చి నన్నెందుకు పలకరించావు అని కోపంగా అడిగాడు. అందుకు ఆ వ్యక్తి, మరేం లేదండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు నాకు అనిపిస్తోంది. కానీ ఎక్కడ చూశానో గుర్తు రావడం లేదు. అయితే విచారంగా ఉన్నారు కాబట్టి ముందు మీ సమస్య ఏమిటో విందామని అది అడిగాను. ఇద్దరూ బాగా ఆలోచించిన తర్వాత పరంధామయ్య అచ్యుతరామయ్య నువ్వేనా అని అడిగాడు. ఆ అవునవును, నువ్వు పరంధామయ్యవే కదూ. వాళ్ళిద్దరూ చిన్నతనంలో స్కూల్లో కలిసి చదువుకున్నారని వాళ్ళిద్దరికీ గుర్తు వచ్చింది. అరే అచ్యుతరామయ్య, ఎంతకాలం అయింది నిన్ను చూసి. చిన్నతనంలో ఎంత కలిసిమెలిసి ఉండేవాళ్ళం. మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ కావడం వల్ల మేం వేరే ఊరు వెళ్ళిపోవలసి వచ్చింది. ఎన్నాళ్ళకు కలిసావు? చాలా సంతోషంగా ఉంది అచ్యుతరామయ్య.
అని సంతోషపడ్డాడు పరంధామయ్య. ఇద్దరూ కాసేపు అక్కడ కబుర్లు చెప్పుకున్న తర్వాత అచ్యుతరామయ్య పరంధామయ్యను తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి అచ్యుతరామయ్య తన ముగ్గురు తమ్ముళ్ళు వచ్చి అచ్యుతరామయ్యతో ఏదో విషయాలు కొన్ని మాట్లాడి తనకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇదంతా చూసిన పరంధామయ్య మనసులో, ఎంత చక్కటి తమ్ముళ్ళు, ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారు. ఎంతైనా అచ్యుతరామయ్య అదృష్టవంతుడు. ఏం లాభం, నా తమ్ముళ్ళు నాకు ఇందులో సగం గౌరవమైనా ఇవ్వరే అని మనసులో దిగులు పడ్డాడు. ఇంతలో అచ్యుతరామయ్య పనులన్నీ ముగించుకుని పరంధామయ్య దగ్గరకు వచ్చి, ఇప్పుడు చెప్పు, ఏంటి నీ బాధ అని అడిగాడు. అందుకు పరంధామయ్య జరిగిన విషయం అంతా చెప్పి, అది సంగతి. నీ తమ్ముళ్ళు చూడు, నీతో ఎంత గౌరవంగా పెద్దరికంగా మాట్లాడుతున్నారో. మరి నా తమ్ముళ్ళేమో నన్ను ఎంత చిన్న చూపు చూస్తున్నారు. నిజంగా నువ్వు అదృష్టవంతుడివి అని వెంటనే ఏదో ఆలోచించి ఇలా అంటాడు. అవునచ్యుతరామయ్య, మనం కలిసి చదువుకుంటున్న సమయంలోనే మీ తల్లిగారు ఎంతో అస్వస్థతకు గురయ్యారు కదా. అప్పట్లోనే ఆమె చాలా బలహీనంగా ఉన్నట్టు గుర్తు. ఇప్పుడు ముగ్గురు తమ్ముళ్ళు ఎప్పుడు పుట్టారు అని అడుగుతాడు. ఇప్పుడు అచ్యుతరామయ్య ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. తర్వాత కొంతకాలానికే తల్లి అనారోగ్యం పెరిగి తను చనిపోయింది. తర్వాత కొంతకాలానికి నేను ఒంటరివాడినైపోయానన్న బాధతో నాన్న రెండో పెళ్లి చేసుకున్నారు. పిన్నికి ముగ్గురు అబ్బాయిలు పుట్టారు. వాళ్ళే వీళ్ళు అన్నాడు. ఆ పిన తల్లి కొడుకులయ్యుండి నిన్ను ఇంత గౌరవిస్తున్నారా అడిగాడు పరంధామయ్య మళ్ళీ ఆశ్చర్యంగా. పరంధామయ్యా, నల్లవన్నీ నీళ్లు కాదు, తెల్లవన్నీ పాలు కాదు. ఈ విషయం నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదా అన్నాడు. పరంధామయ్యకు ఏమీ అర్థం కాలేదు. జరిగింది చెప్తాను విను. పిన్ని నన్ను ఏ పూట ఆదరంగా చూసేది కాదు. నేను పిన్నికి ఎంత దగ్గరవుదామనుకున్నా తను నన్ను దూరం పెట్టింది. అంతేకాదు, నెమ్మదిగా తమ్ముళ్ళు పుట్టిన తర్వాత నన్ను ఒక బానిసలా చూసేది. నాకు పనులు అప్పచెప్పి అవి సక్రమంగా చేసినా కూడా నన్ను కొడుతూ కొంచెం హింస పెట్టేది. ఇదంతా నాన్నకు ఎంతో బాధగా అనిపించింది. నన్ను ఆదరిస్తుందని పిన్నిని పెళ్లి చేసుకున్నారే తప్ప ఆయన కోసం కాదు. అటువంటప్పుడు నాకు ఆదరణ దొరకలేదన్న బాధతో నాన్న ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. చివరికి ఒకరోజు నన్ను పిలిచి, నాయనా, మనకి ఎంతో ఆస్తి ఉంది, కానీ నిన్ను ఆదరించే వాళ్ళే లేరు. మీ అమ్మ చనిపోవడంతో నువ్వు ఒంటరి వాడివైపోయావు. ఈ బాధ నన్ను కలిచివేస్తోంది. పిన్ని నిన్ను పెట్టే కష్టాలన్నీ చూడలేకుండా ఉన్నాను. నేను ఎంతకాలం ఉంటానో ఏమో. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మన ఆస్తి మొత్తంలో 70% నీకు, 30% పిన్నికి రాయాలని నిర్ణయించుకున్నాను. పత్రాలు కూడా తయారు చేసి ఉంచాను. నాకు ఏ క్షణం ఏం జరిగినా నువ్వు దిగులు పడకు. నీకు అండగా ఏ కష్టం రాకుండా ఆస్తిని నీకు ముందే రాసేశాను. మీ పిన్ని ఇక నిన్ను ఏమీ చెయ్యలేదు అన్నాడు. నాకెందుకు నాన్న ఈ ఆస్తి? నువ్వనుకుంటున్నట్లు పిన్ని నన్ను ఇకపై బాధ పెట్టకుండా ఉంటుందో లేక ఆస్తి కోసం మరింత బాధ పెడుతుందో నాకు ఇవేమీ వద్దు. నేను చదువుకొని సంపాదించుకుంటాను. నువ్వు నా గురించి దిగులు పడకు అని తండ్రికి ధైర్యం చెప్తాడు. నీకేం తెలీదు. కాకపోతే నీకు ఒక్క విషయం మాత్రం చెప్తాను. నీకు 3 తమ్ముళ్ళున్నారు. వాళ్ళని చూసుకునే బాధ్యత మాత్రం నీదే. నీ గుణం పట్ల నీ పట్ల నాకు నమ్మకం ఉంది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. ఇక మాట్లాడకు. తమ్ముళ్ళని మాత్రం జాగ్రత్తగా చూసుకో అని చెప్పి తండ్రి కొంతకాలానికి మరణిస్తాడు. ఇక తండ్రి మరణించిన తర్వాత అక్కడ ఉండడం ఇష్టం లేక అచ్యుతరామయ్య దూరంగా వెళ్ళిపోయి చదువు పూర్తి చేసుకుని అక్కడే ఉండిపోతాడు. ఇక పినతల్లి ఆస్తి
30% తనదని తెలుసుకుని అచ్యుతరామయ్య మీద కసి కోపం పెంచుకుంటుంది. అచ్యుతరామయ్య ఎక్కడున్నాడో తెలీదు. తను లేకుండా ఇక్కడ ఏదీ చేయలేదు. అదే కోపాన్ని కసిని తన పిల్లల్లో కూడా నింపింది. చాలా కాలం గడిచిపోయింది. కొంతకాలానికి అచ్యుతరామయ్యకు తన పినతల్లి ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని కబురు వస్తుంది. అచ్యుతరామయ్య తన బాధ్యతగా చూడ్డానికి వెళ్తాడు. పినతల్లి దీన స్థితిలో ఎంతో బాధను అనుభవిస్తూ చూసి అచ్యుతరామయ్య చెలించిపోతాడు. నాయనా, నిన్ను చూసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు నేను నీకు ఆదరణ ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఆ బాధను అనుభవిస్తున్నాను. 3 కొడుకులు, కానీ నన్ను చూసేవారే లేరు. నేను ఏ మూల పడి ఉన్నానో, ఎంత అవస్థ పడుతున్నానో పట్టించుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. కానీ నాకు బాగోలేదని తెలిసిన వెంటనే నువ్వు నా కోసం వచ్చావు. నీకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను? మీ నాన్నగారు నా పేరు మీద రాసిన ఆస్తి మొత్తాన్ని వాళ్ళ 3 కలిసి తగలేశారు. ప్రయోజకులు అవుతారనుకున్న వాళ్ళు ఆగంతకులుగా తయారయ్యారు. ఇదంతా నేను చేసిన పాపం. నన్ను క్షమిస్తావా అని పినతల్లి ఎంతగానో బాధపడుతుంది. అచ్యుతరామయ్య పినతల్లిని ఓదార్చి తనను కొంతకాలం దగ్గరుండి చూసుకుంటాడు. పినతల్లి ఆరోగ్యం బాగోలేక కొంతకాలానికే మరణిస్తుంది. ఇది జరిగిన కొంతకాలానికి అచ్యుతరామయ్య తన పేరు మీదున్న ఆస్తి మొత్తాన్ని వాళ్ళ 3కి రాసేసి అక్కడి నుంచి వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటాడు. దానికి పత్రాలు కూడా తయారు చేసి ఉంచుతాడు. అయితే ఆ రోజు రాత్రి ఒక తమ్ముడు తన దగ్గరకు వచ్చి, ఇదిగో అన్నయ్య, పాలు తాగు. పాలు తాగితే నిద్ర బాగా వస్తుంది అని చెప్పి తనకు పాలనిచ్చి వెళ్ళిపోతాడు. కొంచెం అచ్యుతరామయ్యకు అనుమానం వస్తుంది. ఏ రోజు తన మొహమైనా చూడని మాట్లాడని తమ్ముళ్ళు ఈరోజు ఉన్నట్టుండి తనకు పాలు తీసుకొచ్చి ఎందుకు ఇచ్చారా అని అనుమానం కలుగుతుంది. తన పినతల్లికి బాగోలేనప్పటి నుంచి తను అక్కడ ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడూ తనపై కోపంగా అసూయగా ఉన్నారే తప్ప ఏ రోజు తనతో సంతోషంగా మాట్లాడిందే లేదు. సరే, ఏదైనా మనుషులు మారక తప్పుతుందా అని మనసులో అనుకుని అది తాగబోతుంటే చేయి జారి పాలు కింద పడిపోతాయి. ఇంతలో పిల్లి వచ్చి ఆ పాలు తాగి చనిపోతుంది. అచ్యుతరామయ్యకు మొత్తం విషయం అర్థమైపోయింది. ఆస్తి లాక్కోవడం కోసం తమ్ముళ్ళు తనను చంపడానికి సిద్ధపడ్డారని తెలిసింది. అయితే తను అప్పటికే ఆస్తిని తన తమ్ముళ్ళ పేరును రాయించాడన్న విషయం వాళ్లకు తెలియదు. కానీ ఈసారి అచ్యుతరామయ్య ఆ పత్రాలు వాళ్ళకిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవడం సరికాదని నిర్ణయించుకున్నాడు. ఆస్తి కోసం తోడబుట్టిన వాడిని చంపే హీనమైన స్థితిలో తన తమ్ముళ్ళు ఉండడం తనకు నచ్చలేదు. తండ్రి తన తమ్ముళ్ళ బాధ్యతను తనకు అప్పగిచ్చాడు. బాధ్యత అంటే వారిని సక్రమమైన మార్గంలో ఉంచడమే కదా. అంతేకాని డబ్బు చేతికిచ్చి వెళ్ళిపోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. పినతల్లి ఆస్తిని ఎలా తగలేశారో దీనిని అలాగే పాడు చేస్తారు. నన్ను చంపడానికి వెనకాడని మనుషులు ఎవరినైనా చంపడానికి వెనకాడరు. ఇటువంటి స్థితిలో తమ్ముళ్ళను వదిలేసి వెళ్ళడం తనకు న్యాయం అనిపించుకోదు. తండ్రికిచ్చిన మాట ప్రకారం వాళ్లను సక్రమంగా నడిచేలాగా మార్చాలని నిర్ణయించుకుంటాడు అచ్యుతరామయ్య. అప్పుడు తన తమ్ముళ్ళని పిలిచి, నా పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం మీ పేరు మీద రాయడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. అయితే అందుకోసం నేను కొంత మిమ్మల్ని పరీక్షించదలుచుకున్నాను. దానిలో మీరు నెగ్గినట్టయితే మీకు ఆస్తినిస్తాను. అది ఏంటంటే, మనకి ఉన్న పొలాలు ఒక్కొక్కడికి ఒక్కొక్కటి అప్పగిస్తున్నాను. అలాగే వ్యాపారాలు కూడా. 6 నెలల కాలంలో మీరు వాటిని అభివృద్ధి చేసి లాభాలు తీసుకొచ్చి అలాగే ఉపయోగించేలాగా తయారు చేసి నాకు చూపించాలి. అప్పుడు నా పేరు మీద 70% మీ 3 పేరు మీద రాసి నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. అప్పుడు మిగతా 3 అన్నదమ్ములు చాలా సంతోషించి 6 నెలల్లో ఆస్తి మొత్తం చేతికొస్తుంది కదా, ఇంకొక 6 నెలలు కష్టపడితే తప్పేముంది అనుకుంటారు.
అలా నెమ్మది నెమ్మదిగా వాళ్ళకిచ్చిన బాధ్యతలు వాళ్ళు మొదలు పెడతారు. అది జరిగింది. ఇదంతా జరిగి 4 నెలలు కావస్తోంది. ఇప్పుడిప్పుడే వారిలో మార్పు రావడం నేను గమనిస్తున్నాను. ఇంతకు ముందులా నిర్లక్ష్యంగా కాకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు. ఇక 6 నెలలు పూర్తయ్యేసరికి పూర్తిగా ప్రయోజకులవుతారని నా నమ్మకం. అప్పుడు ఆస్తి వాళ్ళ చేతిలో పెట్టి నేను వెళ్ళిపోతాను. ఇక కష్టపడడం, పనిచేయడం అలవాటైన వాళ్ళు ఇక ఎప్పటికీ ఆ దారి నుంచి మరలి చెడు అట్ల వైపు వెళ్ళరని నా నమ్మకం. అని చెప్తాడు అచ్యుతరామయ్య. పరంధామయ్య ఇదంతా విని, ఇంత జరిగిందా? మరి వాళ్ళు నిన్ను చంపడానికి ప్రయత్నించారు కదా, అదే విధంగా ఏదైనా ఒకరోజు నిన్ను చంపాలని ప్రయత్నిస్తే నీ పరిస్థితి ఏమిటి? ఇలా వాళ్లకు పని అప్పచెప్పి ఇన్ని రోజులు నువ్వు ప్రశాంతంగా ఎలా ఉన్నావు అచ్యుతరామయ్య అని అడిగాడు. దానికి అచ్యుతరామయ్య, ఆ రోజు నాకు ఆయుష్ ఉంది కాబట్టే ఆ పాలు నేను తాగలేదు. అలాగే నాకు ఆయుష్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు నాకు ఏ గండం వచ్చినా నేను బతకగలుగుతాను. ఒకవేళ ఆయుష్ అయిపోతే ఎలాగైనా నేను చనిపోక తప్పదు. చనిపోతానని భయపడి బాధ్యత వదిలిపెట్టడం ధర్మం కాదు కదా. నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను. ఇక ఆపై భగవంతుడి దయ. అన్నాడు. నీ ప్రాణం తీయాలనుకున్న వాళ్ళని ఎలా క్షమించావురా అని పరంధామయ్య అడిగాడు. అచ్యుతరామయ్య దానికి, పెద్దరికం అంటేనే బాధ్యత, క్షమాగుణం. తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే పెద్దరికంగా క్షమించి వారిని మరలా చేరదీయడమే మన ధర్మం. ఏమంటావు? పరంధామయ్య ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు అచ్యుతరామయ్య, అందుకే నేను నీతో ఇందాక అలా చెప్పాను. నిజానికి నువ్వు చెప్పిన విషయంలో నీ తమ్ముళ్ళ తప్పు ఏమీ కనిపించడం లేదు. అసలు వాళ్ళు ఆలోచించేదాకా ఎందుకు? అంతకన్నా ముందే నీకు అదే ఆలోచన రావాలిగా. నీ అంతట నువ్వే నీ తమ్ముడికి ఇవ్వవలసింది. అప్పుడు నువ్వు ఎవ్వరిని అడగవలసిన అవసరం ఉండదు. గౌరవం, మర్యాద వాటంతట అవే వస్తాయి. అధికారం చెలాయిస్తే విలువ ఇవ్వరు. ప్రేమాభిమానాలు చూపితేనే వాటిని పొందగలుగుతాం అని చెప్తాడు అచ్యుతరామయ్య. పరంధామయ్యకు ఇప్పుడు మొత్తం అర్థమైంది. తనను చంపడానికే ప్రయత్నించిన తమ్ముళ్ళనే అచ్యుతరామయ్య అంత బాధ్యతగా అభిమానంగా చూసుకుంటూ ఉంటే, మరి నా తమ్ముళ్ళు నన్ను ఏ రోజు కష్టపెట్టాలనుకోలేదు. నా మాట ఎప్పుడూ విన్నారు. అటువంటి వాళ్ళు అడిగిన ఒకే ఒక కోరిక నేను ఆ మాత్రం తీర్చలేకపోయానా? అయితే వాళ్ళు కోర్టు దాకా వెళ్ళే అవసరం నేనే కల్పించానా? పెద్దరికం అనుకుంటూ వాళ్ళని బాధ పెట్టానా? అని ఎంతగానో బాధపడ్డాడు. అచ్యుతరామయ్యతో, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నాకు ఇప్పుడే అంతా అర్థమైంది. నిజంగా నిన్ను కలవడం నా అదృష్టం అచ్యుతరామయ్య. లేదంటే ఈ విషయం ఇక్కడితో ఆగేది కాదు. నేను వెళ్ళి తమ్ముళ్ళతో మాట్లాడి వస్తాను అని చెప్పి పరంధామయ్య సంతోషంగా తమ్ముళ్ళ దగ్గరకు వెళ్ళి, నేను ఆ ఆస్తిని సోముకు నిరభ్యంతరంగా సంతోషంగా ఇస్తాను. నాకు చెందాలి అని నేను పట్టుబట్టను. మీ అందరి సంతోషమే నాకు కావాలరా అనేసరికి తమ్ముడు సోము ఎంతగానో సంతోషించి, నీ మంచితనం మాకు తెలుసు అన్నయ్య. నువ్వంటే మా అందరికీ ఎప్పుడూ ఇష్టమే. నీ మాట వినడానికి కూడా మాకు అభ్యంతరం ఎప్పుడూ లేదు. కానీ ఈ ఒక్క విషయంలో నీకు వ్యతిరేకంగా చేయక తప్పలేదు. మమ్మల్ని క్షమించన్నయ్యా అంటాడు. పరంధామయ్య కూడా వారి మాటలకు ఎంతగానో సంతోషిస్తాడు. ఇప్పుడు పరంధామయ్యకు పెద్దరికం అంటే అధికారం కాదు, అంతులేని ప్రేమను పంచడం అన్న విషయం బాగా అర్థమైంది. ఇకపై తను ఎప్పుడూ తమ్ముళ్లతో అలా ప్రవర్తించలేదు. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.